హలో అందరికీ. ఈరోజు మనం క్యాబేజీ కర్రీ చేయబోతున్నాం. దానికోసం ఒక హాఫ్ కేజీలో హాఫ్ తీసుకున్నాను, అంటే పావు కేజీ. అండ్ 2 పచ్చిమిరపకాయలు అండ్ ఒక ఆనియన్ అండ్ దానికోసము టమాటో అండ్ కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఓకే, చూద్దాం ఎలా చేయాలో. స్టవ్ మీద బాండిల్ పెట్టాను. బాండిల్ పెట్టి మీరు ఎంత తింటారో ఆయిల్ మీకు ఎంత సరిపోతుందో కొంచెం మీకు సరిపోయేంత వేసుకోండి ఆయిల్. తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసాను. తర్వాత పచ్చిమిర్చి వేసాను. తర్వాత కరివేపాకు వేసాను. తర్వాత ఒక 2 మినిట్స్ ఇవి కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి. తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, మీకు కావాల్సినంత పసుపు. తర్వాత క్యాబేజ్ వేస్తున్నాను. క్యాబేజీ వేసేసి దాన్ని మంచిగా కలపాలి. ఆయిల్లో కలిపి మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ మగ్గాక నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా. ఎందుకంటే కొంచెం క్యాబేజీ మగ్గాక పచ్చివాసన వెళ్తుంది కదా, పోయినాక 2 మినిట్స్ తర్వాత వేసుకున్నామనుకో అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందని నేను ఒక 2 మినిట్స్ తర్వాత మగ్గాకే వేస్తున్నా. ఈ 2 మినిట్స్ మగ్గాక మళ్ళీ నేను టమాటాలు వేస్తాను. టమాటాలు వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్నాక మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత సరిపోయే కారం వేసుకోండి. కారం వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అట్లా మగ్గనివ్వండి. మీకు ఇష్టం ఉంటే గరం మసాలా వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మినిట్స్ మగ్గాక మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకోండి. సిమ్లో పెట్టుకొని ఇంకా 2-3 మినిట్స్ ఉడికించుకుంటే 2-3 మినిట్స్ ఉడికాక మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని చపాతీలకైనా రైస్లోకైనా ఇది చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి ఇలా చేసుకొని. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.